వెల్కమ్ టు జనరల్ ఇన్ఫర్మేషన్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బంగారు బాబు. ఈ వీడియోలో 2021 మార్చి నెలలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రం దర్శించడం కోసం స్పెషల్ ఎంట్రీ ద్వారా మీరు ఎంట్రీ కావాలంటే ₹300 స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి, అలాగే మార్చి నెలలో అకామిడేషన్ అంటే మీ యొక్క రూమ్ బుకింగ్ కోసం కొండపైన తిరుమలలో కానీ అలాగే కొండ కింద తిరుపతి సిటీలో కానీ ఎక్కడైనా మీరు ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకోవాలనుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి tirupati.balaji.ap.gov.in అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనే విషయాలను నేను క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అలాగే తిరుమలలో స్పెషల్ ఎంట్రీ దర్శనం కానీ మరే కార్యక్రమానికి కానీ అడ్వాన్స్ రూమ్ బుకింగ్ కానీ మీకు టీటీడీ బాలాజీ సంబంధించినటువంటి ఒక అఫీషియల్ వెబ్సైట్ టీటీడీ ఆన్లైన్ అకౌంట్ తప్పనిసరి ఉండాలి. టీటీడీ ఆన్లైన్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది గతంలో నేను ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను. టీటీడీ అకౌంట్ లేనట్లయితే మీరు అకౌంట్ చేసుకొని మీ యొక్క స్పెషల్ ఎంట్రీ దర్శనం మరియు రూమ్ బుకింగ్ని మీకు కావలసిన రూములను మీరు బుక్ చేసుకోవచ్చు. తిరుమల బాలాజీ మందిరం కోసం స్పెషల్ ఎంట్రీ దర్శనం ద్వారా మీరు శ్రీవారిని దర్శించుకోవాలన్నా అలాగే మీ యొక్క రూమ్లను మీరు బుక్ చేసుకోవాలనుకున్న వీడియో కింద ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్లో లింక్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే టీటీడీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ మీకు టీటీడీ అకౌంట్ ఉన్నట్లయితే లాగిన్ డీటెయిల్స్ అని ఉన్నాయి చూడండి. దీని కింద మీ యొక్క మెయిల్ ఐడి అలాగే పాస్వర్డ్ 7 నెంబర్స్ క్యాప్చా అనేది టైప్ చేసుకొని మీరు ముందుగా మీ యొక్క టీటీడీ అకౌంట్లో లాగిన్ కావాలి. లాగిన్ అయిన వెంటనే మీరు ఒకసారి స్క్రీన్లో క్లియర్గా చూడండి. క్యాండిడేట్ యొక్క ఇండివిజువల్లీ లాగిన్ పోర్టల్ అనేది మీకు కనిపిస్తుంది. క్యాండిడేట్ యొక్క నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అలాగే ఆధార్ నెంబర్తో సహా ఫుల్ డీటెయిల్స్ అనేవి మీకు స్క్రీన్లో కనిపిస్తాయి. ఇక్కడ ముందుగా మీరు రైట్ సైడ్ చూడండి, స్పెషల్ ఎంట్రీ దర్శన్ ₹300 అనేది మీకు క్లియర్గా కనిపిస్తుంది. స్పెషల్ ఎంట్రీ దర్శన్ 300 పైన మీరు క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన వెంటనే I on behalf of pilgrim booking darshan tickets do here declare that we have no history of COVID-19 సంబంధించినటువంటి హిస్టరీ నాకు లేదు. అలాగే we will wear mask at the time of will maintain social distancing and sanitization wash our hands frequently. అర్థమైంది కదండి. సోషల్ డిస్టెన్స్ అనేది నేను పాటిస్తాను, అలాగే మాస్క్ అనేది ప్రాపర్లీ నేను ఉపయోగిస్తాను. థర్డ్ వన్, we will abide by the లేటెస్ట్ COVID-19 నామ్స్ ఇష్యూడ్ బై ద సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్. ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ COVID-19 సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఇప్పటి వరకు అనౌన్స్మెంట్ చేయడం జరిగిందో వాటిని నేను సోషల్ తప్పకుండా పాటిస్తాను. ఫోర్త్ వన్, we will fully cooperate with the temple authorities with regard to COVID-19 and security measures undertaken. ఏదైతే దేవస్థానం సంబంధించినటువంటి అక్కడ సిబ్బందికి కానీ సెక్యూరిటీకి కానీ 100% నేను కోఆపరేట్ చేస్తాను అనేది ఈ 4 క్వశ్చన్స్కి కన్ఫర్మేషన్ ఇస్తూ ఈ బాక్స్లో క్లిక్ చేసి అగ్రీడ్ పైన మీరు క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి, క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీరు స్పెషల్ ఎంట్రీ దర్శనం అని ఉంటుంది. దీనిపైన మీరు క్లిక్ చేసుకోవాలండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉన్నాయి. ఇన్స్ట్రక్షన్స్ పైన మీరు క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేది తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అనేవి స్పెషల్ ఎంట్రీ దర్శనం ద్వారా మీరు శ్రీవారిని దర్శించడానికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా ఇవి తెలిసి ఉండాలి. మీరు ఇక్కడ ఈ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అనేది నేను మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు లోపలికి వెళ్ళేటప్పుడు అంటే స్పెషల్ ఎంట్రీ గేట్ ద్వారా మీరు దర్శనంకి లోపలికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా మీ యొక్క ఒరిజినల్ ఆధార్ కార్డు మీరు తప్పనిసరిగా తీసుకొని వెళ్ళాలి. అలాగే 12 సంవత్సరాల లోపల పిల్లలకి టికెట్ అనేది ఉండదండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు 12 సంవత్సరాల లోపల పిల్లలకి ఎటువంటి టికెట్ మీరు బుక్ చేసిన అవసరం లేదు, వాళ్ళని ఫ్రీగానే అలౌ చేస్తారు. అలాగే ట్రెడిషనల్ డ్రెస్ అనేది యూజ్ చేయాలి. జెంట్స్ విషయానికి వస్తే ధోతి కానీ షర్ట్, కుర్తా, పైజామా వేసుకోవచ్చు. ఫిమేల్ లేడీస్ విషయానికి వచ్చేటప్పటికి సారీ, హాఫ్ సారీ, చుడీదార్, దుప్పట్టా అనేది యూజ్ చేయాలి. అంతేగాని జీన్ ప్యాంట్స్, టీ షర్ట్స్ వేసుకొని వెళ్తే అక్కడ అలౌ చేయరు. ఈ కండిషన్స్ ని తప్పకుండా మీరు తెలుసుకోవాలి. అలాగే ఎవరైతే ఈ టికెట్ బుక్ చేసుకున్నారో వారి దగ్గర ప్రింట్ కాపీ అనేది ప్రింట్అవుట్ అనేది తప్పనిసరి ఉండాలి. ఎందుకంటే మొబైల్ అనేది అక్కడ లోపలికి అలౌ చేయరు కాబట్టి తప్పనిసరి మీరు మీ యొక్క కన్ఫర్మేషన్ టికెట్ అనేది ప్రింట్అవుట్ ఉండాలి. అలాగే గ్రూప్ టికెట్, గ్రూప్ లో మీరు ఉన్నప్పటికి కూడా గ్రూప్ గా వెళ్ళొచ్చు, ప్రింట్అవుట్ అనేది తీసుకుని వెళ్ళొచ్చు. అలాగే భక్తులతో ఎటువంటి లగేజ్ బ్యాగ్ ని అలౌ చేయరు కాబట్టి మీరు ఏదైనా లగేజ్ ఉంటే లాకర్ లో కానీ మీరు ఏదైనా రూమ్ లో బుక్ చేసుకుంటే రూమ్ లో విడిచిపెట్టి వెళ్ళాలి. అలాగే మీరు వన్స్ బుక్ చేసుకున్నటువంటి టికెట్ ని క్యాన్సిల్ చేయడానికి కానీ
ఏదైనా యాక్షన్ తీసుకోవడానికి దేవస్థానం వారికి పూర్తి రైట్స్ అనేది ఉంటాయి. అలాగే మీరు పాదరక్షలు అండి, చెప్పులు కానీ అలాగే బోట్లతో కానీ మీరు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళనివ్వరు. దేవస్థానానికి 4 వైపులా తిరుమాడ వీధులు అనేవి ఉంటాయండి. ఈ శ్రీవారిని అంటే వెంకటేశ్వర స్వామిని ఊరేగిస్తారు కాబట్టి ఆ 4 వైపులా కూడా మీకు ఎటువంటి పరిస్థితుల్లో చెప్పులతో నడవకూడదు. మీరు ఒకవేళ వెళ్ళాలని ట్రై చేస్తే అక్కడ అలౌ చేయరు. అలాగే టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం క్యాన్సిల్ చేయాలన్నా అలాగే దర్శనం సంబంధించి ఎటువంటి ఇన్స్ట్రక్షన్ చేంజ్ చేయాలన్నా వారికి పూర్తి అధికారం అనేది ఉంటుంది. మీకు ఎటువంటి సమాచారం అంటే హెల్ప్ అవసరం అనుకున్నా మీరు ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ అనేది ఒకటి ఉంది, 1800-425-3333 కానీ 1800-425-4141 అనే నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు అనమాట. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ ప్రతి భక్తులకి కూడా ముందుగా తెలిసి ఉండాలి. ఈ ఇన్స్ట్రక్షన్ చూసిన వెంటనే దీన్ని ఇంటూ పైన క్లిక్ చేయాలి. ఈ కండిషన్ పైన మీరు క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా మీకు టైం స్లాట్ అనేది క్లియర్ గా కనిపిస్తుందండి. మీరు ఒకసారి క్లియర్ గా చూసుకోవచ్చు. ఒకసారి మంత్ వైజ్ ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే ఇక్కడ 4 నెలలకు సంబంధించి స్పెషల్ ఎంట్రీ దర్శనం మరియు రూమ్ బుకింగ్ కోసం అనేది ఇక్కడ స్క్రీన్ లో ఓపెన్ అయింది. ఇది ప్రస్తుతం 4 నెలలకు సంబంధించి స్పెషల్ ఎంట్రీ దర్శనం సంబంధించినటువంటి స్లాట్ అనేది ఓపెన్ అయిందండి. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ గా అంటే ఒక ఫ్యామిలీకి టికెట్ బుక్ చేస్తున్నా, మీకు చూపిస్తా. ఇక్కడ నేను మార్చి 7th అనేది సెలెక్ట్ చేసుకున్నానండి. మార్చి 7th లో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు టైమింగ్ స్లాట్స్ ఉంటాయి అనమాట. మార్నింగ్ ఎన్ని గంటలకు మీరు అటెండ్ చేయాలి దర్శనం అనేది. సో దీని ప్రకారం మీరు అటెండ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మార్నింగ్ 9 o'clock, 12 o'clock, 3 o'clock స్టార్టింగ్ చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ నేను మార్నింగ్ 9 o'clock స్లాట్ అనేది సెలెక్ట్ చేశానండి వీళ్ళ గురించి. అలాగే నెంబర్ ఆఫ్ పర్సన్స్ 3 members. అలాగే ఇక్కడ ఏదైనా లడ్డూస్ కావాలనుకుంటే ఈచ్ లడ్డు అనేది 50 rupees అనమాట. ఇక్కడ లడ్డూస్ కూడా మీరు కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు అనమాట. ఈ లడ్డూస్ గురించి మీరు అడిషనల్గా ముందే మీరు ఇక్కడ సెలెక్షన్ చేసుకోవచ్చు అనమాట. ఈ లడ్డూస్ సెలెక్షన్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ పైన మీరు క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి 3 members సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి 3 lines అయినా వచ్చాయి. ఇక్కడ ఎవరైతే భక్తులు అక్కడ దర్శనానికి విజిట్ చేయాలనుకుంటున్నారో ఆ క్యాండిడేట్ యొక్క నేమ్ టైప్ చేయాలి. అలాగే ఆ పర్సన్ యొక్క ఏజ్, మేల్ అయితే మేల్, ఫిమేల్ అయితే ఫిమేల్. ఐడి ప్రూఫ్ కింద ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి, ఆధార్ కార్డు, వాటర్ ఐడి. ఇక్కడ ఆధార్ కార్డు అయితే ఆధార్ కార్డు, వాటర్ ఐడి అయితే వాటర్ ఐడి ఇవ్వాలండి. ఇచ్చిన వెంటనే అక్కడ నెంబర్ అనేది మీరు టైప్ చేయాలి. థర్డ్ పర్సన్ డీటెయిల్స్ కూడా టైప్ చేసుకోవాలి. డీటెయిల్స్ అన్ని టైప్ చేసిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ఇచ్చుకోవాలి, క్యాండిడేట్ యొక్క మొబైల్ నెంబర్. డీటెయిల్స్ ప్రొవైడ్ చేసిన తర్వాత కంటిన్యూ పైన క్లిక్ చేసుకోవాలండి. ఇక్కడ ఒకసారి మీరు డీటెయిల్స్ అన్ని క్లియర్ గా చూసుకోవాలండి. ఫైనల్ పేమెంట్ ఆప్షన్ తెలియ ముందు డీటెయిల్స్ అన్ని చూసుకున్న తర్వాత ఇక్కడ పేమెంట్ ఆప్షన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఫెడరల్ బ్యాంక్ పేమెంట్ గేట్వే అని ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ పేమెంట్ గేట్వే అని 2 ఆప్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట. దీంట్లో ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని పే నౌ పైన మీరు క్లిక్ చేసుకోవాలి. ఒకసారి మీరు ఆన్లైన్లో పేమెంట్ చేసిన వెంటనే ఈ విధంగా మీకు ఆన్లైన్ స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ అనేది జనరేట్ అయిపోతుందండి. ఒకసారి మీకు నేను ఈ టికెట్ ఎలా ఉంటుంది అనేది కూడా క్లోజప్లో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ క్లియర్గా రిపోర్టింగ్ టైం అనేది 8:30 AM 7th Marchకి రిపోర్ట్ చేయాలి. రిపోర్టింగ్ అనేది ఏటీసీ సర్కిల్లో చేయాలి. అలాగే నెంబర్ ఆఫ్ ఫ్రీ లడ్డూస్ అంటే 300 rupees టికెట్ మీరు బుక్ చేసుకున్నట్లయితే ఫ్రీ లడ్డు ఒకటి మనిషికి ఒకటి ఇవ్వడం జరుగుతుంది. అలాగే గ్రూప్ బుకింగ్ డేట్, గ్రూప్ బుకింగ్ ఐడి ఇవన్నీ క్లియర్గా ఉంటుందండి. ఏ డేట్ బుక్ చేసాము, అలాగే దర్శనం ఎప్పుడు అనేది ఇక్కడ క్లియర్గా ఉంది చూసారా. మార్నింగ్ 8:30కి 7th March. అలాగే రిపోర్ట్ చేసినటువంటి లొకేషన్ ఏటీసీ సర్కిల్ అనే ప్లేస్లోకి వెళ్ళిపోవాలి. అక్కడ నుంచి డైరెక్ట్గా స్పెషల్ ఎంట్రీ దర్శనం ద్వారా పంపిస్తారు. క్యాండిడేట్ నేమ్, ఏజ్, అలాగే ఆధార్ నెంబర్ ఇవన్నీ చాలా క్లియర్గా ఉంటాయండి. అలాగే ఇక్కడ 3 members నేను బుక్ చేశాను. 3 members 3 టికెట్ అనేది జనరేట్ అవ్వడం జరిగింది. ఈ టికెట్ A4 సైజులో ఉంటుంది. దీన్ని ప్రింట్ తీసుకోవచ్చు. ప్రింట్ పైన క్లిక్ చేసి ప్రింటర్ కనెక్షన్ ఉంటే ప్రింట్ తీసుకోవచ్చు. లేదా మీరు ఇక్కడ పీడిఎఫ్, ఇప్పుడు ప్రింటర్కి అయితే ప్రింటర్ అని ఇచ్చుకోవాలండి. లేదా పీడిఎఫ్ కావాలంటే ముందుగా మీరు సేవ్ చేసుకొని పీడిఎఫ్ ఫార్మాట్లో మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత దాన్ని లొకేషన్లో సేవ్ చేసుకొని తర్వాత మీరు మీ మెయిల్ ఐడికి కానీ వాట్సాప్లో కానీ పంపించుకోవచ్చు. ఒక విషయం మాత్రం మీరు క్లియర్గా గుర్తుంచుకోవాలి. ఇక్కడ వాట్సాప్లో అక్కడికి తిరుపతిలో స్పెషల్ ఎంట్రీ దర్శనం కౌంటర్కి వెళ్ళేటప్పుడు వాట్సాప్లో చూపిస్తానంటే కుదరదు. ఎందుకంటే ఈవెన్ ఎటువంటి లగేజ్ కానీ మొబైల్స్ కానీ శ్రీవారి దగ్గరికి అంటే వెంకటేశ్వర స్వామి దర్శనంకి వెళ్ళేటప్పుడు అనుమతించరు. ఒకవేళ మీరు ఏదైనా సీక్రెట్గా తీసుకెళ్తామని మీరు ప్రయత్నిస్తే లైన్ మధ్యలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో మీరు చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు. కాబట్టి మొబైల్స్ అనేవి చాలా స్ట్రిక్ట్లీ అక్కడ రెస్ట్రిక్షన్ ఉంది. కాబట్టి మీరు
మొబైల్స్లో చూపించడం జరగదు కనుక మీరు ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ప్రింట్అవుట్ తప్పనిసరి తీసుకొని మీతో పాటు వెళ్ళాలండి. అలాగే ముందుగా చెప్పినట్లే దర్శనంకి వెళ్ళేటప్పుడు ఇక్కడ రైట్ సైడ్ ప్రతి టికెట్ పైన రైట్ సైడ్ ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ అనేది తప్పనిసరి మీరు పాటించాలండి. కోవిడ్-19 కి సంబంధించినటువంటి సోషల్ డిస్టెన్స్ పాటించాలి. అలాగే మాస్క్ అనేది తప్పనిసరి పెట్టుకోవాలి. అలాగే గేట్లో మీరు ఎంటర్ అయ్యేటప్పుడు మీ యొక్క ఒరిజినల్ ఐడి ప్రూఫ్, అంటే మీరు అక్కడ టికెట్ బుక్ చేసేటప్పుడు ఆధార్ కార్డు కానీ వాటర్ ఐడి కానీ సెలెక్ట్ చేసుకుంటారు కదా, ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో దానికి సంబంధించినటువంటి ఒరిజినల్ ఐడి ప్రూఫ్ అనేది మీతో పాటు తప్పనిసరి తీసుకెళ్ళాలి. అలాగే ట్రెడిషనల్ డ్రెస్ అండి. హిందూ సాంప్రదాయం ప్రకారం శ్రీవారి దర్శనానికి వెళ్ళేటప్పుడు సాంప్రదాయమైన దుస్తులు ధరించాలి. మేల్ అయినప్పుడు అంటే పురుషులు ధోతి కానీ షర్టు, కుర్తా, పైజామా వేసుకోవాలి. అలాగే స్త్రీలు అయినట్లయితే శారీ, హాఫ్ శారీ, చుడీదార్, దుప్పట్ట వీటిని యాక్సెప్ట్ చేస్తారండి. ఇది కాకుండా ఎటువంటి మోడర్న్ డ్రెస్సులతో మీకు అలౌ చేయరు, తర్వాత మీరు ఇబ్బంది పడతారు. అలాగే ఎటువంటి లగేజ్ కూడా ఇక్కడికి అలౌ చేయడం జరగదు కాబట్టి మీతో పాటు మీరు ఎటువంటి లగేజ్ని కూడా తీసుకెళ్లాలని ప్రయత్నిస్తే టీటీడీ సిబ్బంది వెంటనే మిమ్మల్ని స్టాప్ చేస్తారు. అయితే వెంకటేశ్వర స్వామి వారి హుండీకి సంబంధించినటువంటి ఏదైనా కానుకలు మీరు సమర్పించాలనుకుంటే హుండీకి అంటే ధన రూపంలో కానీ, వస్తు రూపంలో కానీ, బంగారం రూపంలో కానీ వీటిని మాత్రం తప్పనిసరిగా అలౌ చేస్తారండి. అది కూడా అవసరమైతే టీటీడీ సిబ్బంది కానీ సెక్యూరిటీ సిబ్బందికి డౌట్ అనిపిస్తే వాళ్ళతో చెకింగ్ అనేది కోఆపరేట్ చేయాలి. అలాగే వన్స్ బుక్ చేసిన తర్వాత మీకు పోస్ట్ పోన్ చేయడం కానీ, అడ్వాన్స్మెంట్ కానీ, క్యాన్సిలేషన్ కానీ, రీఫండ్ అనేది జరగడం ఉండదండి. ఒకసారి మీరు బుక్ చేసుకున్న టికెట్ని డెఫినెట్లీ మీరు వెళ్ళాల్సిందే. వెళ్ళకపోతే ఎటువంటి క్యాన్సిలేషన్ అనేది జరగదు. అలాగే టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఈ దేవస్థానంకి మీ యొక్క టికెట్ని క్యాన్సిల్ చేయడం కానీ, అలాగే దర్శనాన్ని పోస్ట్ పోన్ చేయడం కానీ, ఇంకేదైనా యాక్షన్ తీసుకోవడానికి పూర్తి హక్కులు కలవండి. ఈ కండిషన్స్ అన్ని మీరు ఒకసారి తెలుసుకోవాలి. విన్నారు కదా, తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఆన్లైన్ రిజర్వేషన్ 2021 మార్చి నెలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మీకు ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. 2021 మార్చి నెలలో ప్రతి డేట్ కి అంటే మార్చి నెల మొత్తం రిజర్వేషన్ స్పెషల్ ఎంట్రీ దర్శనం సంబంధించి ఈ రోజు ఉదయం 9 గంటలకు రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరైనా స్పెషల్ ఎంట్రీ దర్శనంకి సంబంధించినటువంటి టికెట్లు బుక్ చేసుకోవాలనుకుంటే వెంటనే మీ యొక్క స్పెషల్ ఎంట్రీ దర్శనం యొక్క టికెట్లను బుక్ చేసుకోగలరు. అలాగే అకామిడేషన్కి సంబంధించి తిరుమలలో కానీ తిరుపతిలో కానీ అకామిడేషన్ అంటే రూములు బుక్ చేసుకోవడానికి ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకి ఆన్లైన్ రిజర్వేషన్ అనేది ఓపెన్ చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు అనగా ఫిబ్రవరి 20 మధ్యాహ్నం 3 గంటల నుంచి మీరు అకామిడేషన్ సంబంధించి మీ యొక్క రూమ్స్ ని బుక్ చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఆన్లైన్ అకౌంట్ మీకు ఉన్నట్లయితే మీరు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా మీరు టికెట్ ని బుక్ చేసుకోండి. టీటీడీ అకౌంట్ లేదు, అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో తెలియదు అనుకుంటే డిస్క్రిప్షన్ లో టీటీడీ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి అనే వీడియోకి సంబంధించినటువంటి లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను. టీటీడీ అకౌంట్ మీరు చాలా సులభంగా క్రియేట్ చేసుకోండి. విన్నారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నిరంతరం మా యొక్క జనరల్ ఇన్ఫర్మేషన్ ఛానల్ను చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.